యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని దానిని నేను వెతుకుచు ఉన్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింప కోరుచు ఉన్నాను. కనుక ఇక్కడ దావీదు దేవుని సన్నిధిలో ఒక మంచి నిర్ణయాన్ని చేసుకుంటూ ఉన్నాడు. దేవుని సన్నిధానంలోనంట ఏమంటున్నాడు? యెహోవా యొద్ద నేను ఒక వరము అడిగి తిని. మన దేవుడు వరాలిచ్చే దేవుడు, మన దేవుడు ఫలాలు ఇచ్చే దేవుడు. బైబిల్లో ఆత్మ వరాలున్నాయి, ఆత్మ ఫలాలున్నాయి. ఆత్మ వరాలంటే ఏంటి? స్వస్థత వరం, వివేచన వరం, ఏమండి, లేకపోతే డెలివరెన్స్ మినిస్ట్రీ, లేకపోతే ఆ శాతాను శక్తులను విడిపించే వరం, ఏమంటే ప్రవచన వరం. ఇలాగ వరాలు మనకు కనబడుతూ ఉన్నాయి. అలాగే ఆత్మ ఫలాలు కూడా దేవుడు ఇస్తాడట. ఆత్మ ఫలాలు అంటే ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, సాత్వికం, ఆశ, నిగ్రహము. కనుక ఫలాలు ఇస్తాడు దేవుడు, వరాలు కూడా ఇస్తాడు. అందుకని దేవుని యొక్క సన్నిధానానికి వచ్చినటువంటి దావీదు మహారాజు అంటున్నాడు, దేవుని యొద్ద నేను ఒక వరము అడిగి తిని. మరి మీరు ఏ వరాలు అడగడానికి దేవుని సన్నిధిలో ఉన్నా నాకైతే తెలియదు, గాని మీరు అడిగిన వరము మీకు దయచేయబడును గాక. అది గర్భఫల వరమే కావచ్చు, అది ఉద్యోగ ఫలమని వరమే కావచ్చు, ఏమంటే అది విద్యా ఫలమని వరమే కావచ్చు, అది గృహ ఫలమని వరమే కావచ్చు, ఏమంటే సాధ్యమైన సహాయమైన వరము కావచ్చు, లేకపోతే రక్షణ అనేటువంటి వరము కావచ్చు, ఎనీథింగ్ ఎల్స్. కనుక ఏదైనా కావచ్చు. నీవు నమ్ముకునే దేవుడు, ఏమండి, ఆయన యొక్క మరి సన్నిధానంలో ఒక నూతన సంస్థలో ప్రవేశింపచేసిన దేవుడు ఏ దేవుడు అంట? వరాలు ఇచ్చే దేవుడు. ఏ వరం అడిగాడట? 21వ సంకీర్తన గ్రంథము, ఏమండి, 4వ వచనం చూడండి. అక్కడ ఆయుష్ నెమ్మని అతడు నిన్ను వరమే అడగగా నీవు దానిని అతనికి అనుగ్రహించావు. చూసావా? 27:4లోనేమో దేవుని యొద్ద ఒక వరం అడిగితనన్నాడు, దేవుని యొద్ద ఒక వరము వెతికితనంటూ ఉన్నాడు. ఆ వరాన్ని పొందుకున్నాడు. ఏ వరం అది? ఆయుష్ అనే వరం. కనుక ఆయుష్ అనేది గొప్ప భాగ్యం అండి. సామెతల గ్రంథము 3వ అధ్యాయములు అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడంట, ఏమండి, ఎటువంటి వరం పొందుతాడంట? దీర్ఘాయుష్యమంతుడు అవుతాడని చెప్తాడు. నా కుమార్తెను ఉపదేశం మరవద్దు, అవి దీర్ఘాయువును, శుభజీవులు గడుచు సంవత్సరములను, శాంతిని నీకు దయచేస్తాను. కనుక దీర్ఘాయుష్ అనే వరాన్ని మనం కోరుకోవాలి. మనం చూస్తూ ఉన్నాం, ఎప్పుడు ఎవరు ఏమవుతున్నారో కూడా మనకి అర్థం కాని పరిస్థితి. ఈ రోజు ఒక క్షణంలో కూడా నూతన సంస్థలో ప్రవేశించలేని వారు పేపర్లో పడతారు. మీకు అర్థమైందా? కనుక నేనేమంటానంటే, ఇట్స్ ద గ్రేట్ గిఫ్ట్ ఆఫ్ గాడ్. దేవుని మనకిచ్చిన గొప్ప భాగ్యం ఏంటంటే ఈ యొక్క నూతన సంవత్సరం. ఈ నూతన సంవత్సరంలో ఒక నూతన వరాన్ని నువ్వు అడిగితే దేవుడు అడిగిన వారికి ఆయన ఇస్తాడు. అడిగిన వారికి ఇచ్చే దేవా, వెతికిన వారికి, తట్టిన వారికి